రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం కొనసాగుతుంది. ఇక సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించి పార్లమెంట్ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. మోదీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ ఎన్డీఏ పక్ష నేతలు హాజరయ్యారు. అలాగే ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతితో ఎన్డీఏ నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రపతిని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఢిల్లీలోని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించి పార్లమెంట్ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది. మోదీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే నితీష్ కుమార్ ఎన్డీఏ పక్ష నేతలు హాజరయ్యారు. అలాగే ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రపతితో ఎన్డీఏ నేతలు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రపతిని మోదీ, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రైట్ ఇక ఢిల్లీలో అయితే ఎన్డీఏ సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్య నాయకులు ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ ముఖ్య నేత నితీష్ కుమార్, విధంగా బీజేపీ ముఖ్య నేతలు నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర ముగ్గురు నేతలు, విధంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. సో వారంతా కలిసి ప్రధానమంత్రి సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో ప్రధాన కారణము ఎన్డీఏ కూటమి అయితే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో పూర్తి మెజార్టీ వచ్చింది. 292 పైగా సీట్లు సాధించింది. బీజేపీ సింగిల్ మెజార్టీగా 239 సీట్లు సాధించింది. సో ఎన్డీఏ పక్ష భాగస్వామ్యం కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. సో ఈ రోజు చర్చల అనంతరము మరికొద్దిసేపట్లోనే రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రపతికి లెటర్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే 17వ లోక్సభకు సంబంధించిన అయితే కేబినెట్ పూర్తిగా రద్దయింది. ప్రధానమంత్రి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు అపధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. సో కాబట్టి ఇందులో 8న ప్రధాని మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా తమ దగ్గర సంఖ్య ఉందంటూ రాష్ట్రపతి దగ్గరికి వీళ్ళంతా కలిసి ఈరోజు సాయంత్రం వెళ్లే అవకాశం ఉంది. సో ఎన్డీఏలో మీటింగ్ లో మరో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటు అంశం కూడా, సీట్లు అంటే క్యాబినెట్ బర్తుల అంశాలు, ఇతర పంపకాలపైన మొత్తం చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఓన్లీ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి ఎన్నుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్యాబినెట్ కూర్పు, క్యాబినెట్ లో ఎవరెవరు ఉండాలి, ఎన్ని క్యాబినెట్ ఎవరెవరు తీయాలి, ఏ పార్టీకి ఏ పోర్ట్ఫోలియోలు, ఇవన్నీ వస్తే చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ప్రధానికైతే ఒక ఎన్డీఏకి క్లియర్ మెజార్టీ ఉంది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారు, నితీష్ కుమార్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రధాని 8వ తారీఖు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఆ బలపరీక్షలో ఎన్డీఏ నెక్కితే మాత్రం ప్రభుత్వం మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు వస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.